సభకు నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు, రాష్ట్ర మంత్రివర్యులు కమిషనర్ మహేందర్ రెడ్డి గారు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీసు, అదేవిధంగా గతంలో పోలీస్ కమిషనర్గా, డీజీగా, ఐజీగా చేసినటువంటి వాళ్ళు మొదలుపెట్టుకొని సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్ వరకు వచ్చినటువంటి పోలీసు మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, ముఖ్యమంత్రి గారి ఈ కొత్త ఆలోచన ఒక మంచి ఆలోచన. అంటే సమాజంలో ఈనాడు మేము ఎన్నడూ అనుకోలేదు, టెలిఫోన్లు, సెల్ ఫోన్లలో ఇంటికి పోయి మాట్లాడాలంటే రోడ్ మీద నుంచే కార్లలోనే మాట్లాడాలనే ఆలోచన ఏదో అమెరికాలో ఉన్నదట అని మేము విన్నాం. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం, ప్రతి రిక్షావాన్ దగ్గర కూడా సెల్ ఫోన్ ఉన్నది. కానీ దీంతో పాటు సైబర్ క్రైమ్స్ కూడా పెరిగిపోతున్నది. దీని మీద ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ ఎవడేమి రాస్తాడో, ఎవడేం అందులో వస్తుందో, అవి ఓసారి ఆ చిత్రాలు, వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంటుంది. మంచి మంచి వాళ్ళ రెస్పెక్ట్ కూడా ఆ సెల్ ఫోన్లల్లో వాళ్ళని కించపరిచేటట్టు వస్తున్నది. దీని మీద ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారు కొద్దిగా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే నేను గతంలో పార్లమెంట్ మెంబర్స్ పిటిషన్ కమిటీలో ఉన్నప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువ పెరిగిపోతున్నది. ఈ సైబర్ క్రైమ్స్ని ఏ విధంగా ఆపుతాము, దీనికి ఒక కొత్త కొత్త ఆలోచనలు వచ్చినాయి పిల్లలల్లో. మనం ఒక 5 నిమిషాలు మనం మనకి సెల్ ఫోన్ ఇస్తే వాడు ఏదేదో తిప్పేస్తాడు. అది మళ్ళీ తర్వాతగా మన చేతికి దొరకదు. వాడికి ఎన్నో ఉంటాయి అందులో ఆటలు. కనుక ఇలాంటి ఆలోచన ఈనాడు కొత్త ఆలోచనలు వచ్చాయి, మంచిదే. కానీ దానితో పాటు పోలీసు కూడా గతంలో ఏదో చేస్తే మనం ఈనాడు రోడ్డు మీద పోయేటోళ్ళను ఇలా సీసీటీవీల ద్వారా పట్టుకుంటున్నాం. అవన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత వితౌట్ పోలీస్ ట్రాఫిక్ ఉంటుందంటే నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళంగానే ఒక్క పోలీసు ఉండడా బాబు, ఇది మరీ అన్యాయం. వచ్చేటప్పుడు మాత్రం కేసీఆర్ గారు వస్తున్నారంటే ఎట్లా ఉంటుందంటే సిబ్బంది ఎవరిని అంటారు. ఇక ఆయన పోయిందంటే ఇక ఫ్రీ హ్యాండ్, ఇక మనం ఇక రేపటిదాకా పోయేటట్టే ఉండదు. అది కూడా కొద్దిగా మా మహేందర్ రెడ్డి గారు ఆలోచన చేయాలని. ఇంకోటి, బాంబేలో ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎవరికి వాళ్ళు ఒకే లైన్లో పోతారు. సెంటర్ పోయేటోడు సెంటర్ పోతాడు, లెఫ్ట్ పోయేటోడు లెఫ్ట్ పోతాడు, రైట్ పోయేటోడు రైట్ పోతాడు. ఈడ మన దగ్గర లేదు. రైట్ పోయేటోడు లెఫ్ట్కు ఉంటాడు, ఆయన మోకలు ఇట్లా అని కొట్టేస్తాడు. ఇక యాక్సిడెంట్ కాకుండా ఎట్లయితుందండి? నేను అంటున్నాను, ఇది కూడా కొద్దిగా మీరు తప్పనిసరిగా ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి. ఏ లైన్లో పోయేటోడు ఆ లైన్లో పోతే కాదు. ఇక ఆటోల సంగతి అయితే చెప్పేది అవసరం లేదు. వాళ్ళకు ఫ్రీ హ్యాండ్, ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు, ముందు పై వెళ్ళిపోతే సరిపోయాయి. కనుక దీని మీద కూడా కొంత ఆలోచన చేయాలి. అన్నిటికంటే మా పత్రికా మిత్రులను కోరేది ఒకటి ఉన్నదా, క్రైమ్ చేసిన వానికి మీరు ఎక్కువ ఎందుకు చూపిస్తారా బాబు? అరే వాడు జైల్లోకి వెళ్ళేటప్పుడు, పోయేటప్పుడు, మళ్ళీ దిగేటప్పుడు, అరే ఇది ఎక్కడ పంచాది? అయితే ఏమవుతుంది, కొత్త తరం వారు ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అంటుండు. అడ్వెంచర్ ఇస్ అరే ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ ఫర్ ది పాపులారిటీ. వాడు ఇవి చూసి కూడా క్రైమ్ చేస్తున్నాడండి. మీరు జర తక్కువ చూపించుర్రా బాబు, నిజం చెప్తున్నా. వాడు బయటికి రాగానే వాడు హీరో, వానికి ఫ్రీ హ్యాండ్. హోటల్లో పోతే తిండి ఫ్రీ, పాన్ షాప్లో పోతే పాన్ ఫ్రీ. పోలీసు వాళ్ళు కూడా సలాం కొడతాడానికి, అన్నా బాగున్నా క్యా అన్నా. ఇక ఇది మీరు వెంచకూడదు. ఇది మీరు కొద్దిగా చేయగలిగితే పోలీసు వాళ్ళకు కూడా ఇది ఉంటుంది. ఇంకోటి, పోలీసు వ్యవస్థ అంతా బాగానే ఉన్నది, కానీ బయట పోలీసు వాళ్ళు ఏ విధంగా వ్యవహారం చేస్తారో, వన్స్ ఇఫ్ ఎనీబడి హ్యాస్ గాన్ ఇన్సైడ్, ఏం మాట్లాడతారా బాబు భాష. నేను మొన్ననే చూసిన వరంగల్లో, లోపలికి పోయినాక నోటికి వచ్చి తిట్టేది జర బంద్ చేయమను. కమిషనర్ గారు మంచిగానే ఉంటారా, బయట ఎంత మంచిగా హనుమంతరావు గారు బాగున్నారా అంటారు. సపోజ్ నేను ఏదైనా ధర్నా చేసినాక లోపలికి పోయినాక మా పరిస్థితి కూడా అదే. ఏం భాష. మా ఇంట్లో కూడా మా నాయన కూడా తిట్టాడు, అట్లా తిడతారు అప్పుడు. ఇది కూడా కొద్దిగా కేసీఆర్ గారు మైండ్లో పెట్టుకోండి. మీరు ఫ్రెండ్లీ అంటున్నారు, బయట ఫ్రెండ్లీ, లోపలికి పోయినాక నో ఫ్రెండ్లీ.
ఇన్సైడ్ పోతే ఇక వాళ్ళ భాష వాళ్ళ తీరు చూస్తే మహాప్రభు ఊకేనా ఎందుకు వస్తారా అనిపిస్తుంది. కనుక ఇవన్నీ కూడా బాగానే ఉన్నది. నూతన ఆధునికంగా మంచిది, ఇది బెస్ట్ కార్యక్రమం. ఇది నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారి ఆలోచనను. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంతే విధంగా గతంలో ఒక మంచి పని చేసిండు కేసీఆర్ గారు. ప్రతి పోలీస్ స్టేషన్కు 75,000 అంటే ఎవరైనా చనిపోయినా పోస్ట్ మార్టం చేసినా ఎవరు ఇంతకుముందు ఏముంటుండే ఎవడు పోతే వాళ్ళనే వేసేది. అర్థమైంది కదా. ఇప్పుడు అట్లా లేకుండా ఏం చేసారు, మంచి పని చేసారు. 75,000 అది పెట్రోల్ అయితే వీళ్ళే పోస్తారు కాబట్టి కొద్దిగా తక్కువ కరప్షన్ జరుగుతుంది. పోలీసు వాళ్ళు కూడా ఏమంటే మేము ఎడికెళ్తే సార్ మొన్ననే డెడ్ బాడీ తీసుకుపోయినా ఇంటికి వెళ్ళాలన్నా అంటారు. ఇప్పుడు ఏం డెడ్ బాడీకి పోయినా ఏది పోయినా ఖర్చుకు ఒక పోలీస్ స్టేషన్కి ఇస్తున్నారు. ఇది చాలా మంచిది. అదేవిధంగా ఒకటే చిన్న రిక్వెస్ట్, మా నాయన నరసింహారెడ్డి గారి ఏరియా సంగతి చెప్తా. ఆయన ఎమ్మెల్యే ముషీరాబాద్, ఏది గతంలో ఇప్పుడు మంత్రిగా అయ్యిండు ఎమ్మెల్యే. వారి ఏరియాలో లింగంపల్లి ఏదైతే ఉన్నదో లింగంపల్లి టర్నింగ్ ఉన్నదండి. ఆడ ఎన్నోసార్లు చెప్తున్నా, ఆ టర్నింగ్ దిక్కెళ్ళి ఎంతసేపు గంట సేపు ఆపుకోవాల్సి వస్తుంది. అది ఒక పైప్ కంపెనీ ఓనర్ది ఉన్నది. కొద్దిగా తీసేస్తే ఈజీ బస్సులు పోతుంది పోతుంది. రోజు నేను వచ్చేటప్పుడు ఆడ 10 నిమిషాలు నిలవడాల్సి వస్తుంది. చెప్పి కమిషనర్కి చెప్పినా పోలీసు వాళ్ళకి చెప్పినా ఎస్ సార్ ఐ విల్ డూ ఇట్ సార్, ఐ విల్ టేక్ సీరియస్ సార్, నో సీరియస్. కనుక దయచేసి అది కూడా నాయన నరసింహారెడ్డి గారి సొంత నియోజకవర్గం. ఇప్పుడైతే బీజేపీ అయినా గెలిచిండు. ఏదైనా ఆయన ఏది హోమ్ మినిస్టర్ ఆడ కొద్దిగా అది ఎక్కడెక్కడ నేను గుంతలు కూడా పబ్లిక్ కూడానండి ఒక రాయి పడి ఉంటుంది. ఏమంటారు, రాయి పడి ఉంటుంది. అందరు చూసుకుంటూ పోతుంటారు. ఏది టైర్ కింద, టైర్ గురించి ఏది బండి ఆపేతుంది పెడతారు. ఆ తర్వాత రాయి తీయరండి. ప్రతి ఒక్కరు కూడా ఇట్లానే వెళ్ళిపోతాడు కానీ రాయి తీయడు. కనుక అలాంటిది కూడా ప్రజలకు కొద్దిగా చెప్పి ఎవరికి వాళ్ళు ప్రజలు కూడా దీని వెంబడి సహకరిస్తే పోలీసు వ్యవస్థ బాగుంటుంది, క్రైమ్స్ తగ్గుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఇతర దేశాలు ఉన్నటువంటి యువకులు కూడా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. లా అండ్ ఆర్డర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడనైతే లా అండ్ ఆర్డర్ లేదో ఎవడు కూడా పెట్టుబడి రావడానికి వెనుక ముందు ఆలోచన చేస్తాడు. కనుక ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఏది వ్యతిరేకత ఈ విధమైనటువంటి హిందూ దేశం చేయాలనో లేకుంటే ఇది మన ఒక హిందూ దేశమే ఉండాలి మిగతా వాళ్ళు ఉండొద్దని ఆలోచన ఇది మంచిది కాదు. ఇది సెక్యులర్ దేశం. ఎప్పటికైనా సెక్యులర్ ఉంటారు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఉంటారు. అందరం కలిసి ఈ భారతదేశాన్ని కాపాడే బాధ్యత ఉంది. అప్పుడే పెట్టుబడులు మన తెలంగాణకు వస్తాయని నా ఉద్దేశం. ఏదైనా నాకు కొద్దిగా ఎక్కువ మాట్లాడినా ఏమని అనుకోరు కానీ సీఎం గారు మాట్లాడితేనే కదండి సీఎంకు తెలిసేది. లేకపోతే అందరు భజన చేస్తే ఎట్లా తెలుస్తుంది. ఏదైనా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. कि किसी भी शहर के लिए या रियासत के लिए या मुल्क के लिए अमन को बरकरार रखना यही एक बहुत बड़ा चैलेंज है और मौजूदा दौर में शहरी इलाकों में इंटरनल सिक्योरिटी